నమస్కారం అండి. నేను డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. జెమ్ కిడ్నీ హాస్పిటల్ అనేటటువంటిది 2024 ఆగస్టులో ప్రారంభించడం జరిగిందండి. ఇప్పుడు లాస్ట్ వీకే మేము ఫస్ట్ యానివర్సరీ చేసుకున్నాం. సో ఈ హాస్పిటల్ సక్సెస్ఫుల్గా నడవబడుతుంది. అయితే ఇది స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 10-15 సంవత్సరాల ఫ్రీలాన్సింగ్ చేసిన తర్వాత నేను చాలా హాస్పిటల్స్లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసమే గంటల తరబడి పేషెంట్స్ వెయిట్ చేయాల్సి వస్తుంది. కొద్దిమంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెయిట్ చేసి సూపర్ స్పెషలిస్ట్ని కన్సల్ట్ కూడా చేయకుండా వాపస్ వెళ్ళిపోవడం అనేటటువంటిది చూశాను. అయితే 24 గంటలు పేషెంట్లకు అందుబాటులో ఉండాలి, రాగానే పేషెంట్ని చూసి మనము వాళ్ళకు అవసరమైన ప్రాబ్లం డిటెక్ట్ చేసి సర్వీస్ చేయాలి అనే ఉద్దేశంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ హాస్పిటల్ అలాంటి ఉద్దేశంతో స్టార్ట్ చేసినందువల్ల ఎక్విప్మెంట్లో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానీ ఎక్కడ లోపం లేకుండా హై ఎండ్ ఎక్విప్మెంట్ మనం ప్రొక్యూర్ చేయడం జరిగింది. లేజర్ కానీ, లాప్రోస్కోపీ కానీ, అండ్ పేషెంట్లకు స్టోన్ బ్రేక్ చేయడానికి, స్టోన్ ట్రీట్మెంట్స్ చేయడానికి కావాల్సినటువంటి లిథోట్రిప్సీ కానీ అన్నీ కూడా మనకు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మనకు అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఉంది. ఈసీజీ చేస్తాము, తర్వాత 2D ఈకో చేస్తాము. సో పేషెంట్ ఫిట్నెస్ కోసం కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అండ్ ఫార్మసీ కూడా మన దగ్గర 24/7 అవైలబుల్ ఉంటుంది. అండ్ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీస్ కోసము, సర్జరీస్ కోసం కూడా 24/7 మనకు అవైలబిలిటీ ఉంటుందండి. సో అయితే మెయిన్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కోసము, కిడ్నీ స్టోన్స్ కోసము, ప్రాస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ కోసము, అండ్ స్టోన్స్ కిడ్నీ నుంచి యురెత్రా వరకు ఏ పార్ట్లో ఇరుక్కున్నా కూడా వాటికి మనము వాటి పొజిషన్ని బట్టి, వాటి సైజుని బట్టి ట్రీట్మెంట్ చేస్తాం. అయితే ఈ సర్జరీస్ అన్నిట్లలో 15 నుంచి 18 సంవత్సరాల మధ్యలో నాకు అనుభవం ఉందండి. అండ్ ఇవన్నీ కూడా నేను ఒక మోర్ దెన్ 20,000 మందికి పైగా ఆపరేషన్లు చేసిన తర్వాతనే నేను ఈ హాస్పిటల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్స్పర్టీస్లో అంటే అనుభవంలో లోపం ఏది ఉండదు. సో అందరికీ మనము స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరికీ మంచి రిజల్ట్నే ఇస్తున్నాము. అందరూ కూడా హ్యాపీగానే వెళ్తున్నారు. కాబట్టి కార్పొరేట్ స్థాయిలో ఉండేటటువంటి వైద్యము అందుబాటు ధరలో ప్రతి సామాన్యుడికి అవైలబుల్ ఉండాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అదే కూడా ఇప్పటివరకు ఫాలో అవుతూ వస్తున్నామండి మేము. అయితే చాలా హాస్పిటళ్ళల్లో మా ట్రీట్మెంట్ కోసం వెళ్ళేసి తగ్గట్లేదు అని చెప్పి మన దగ్గరకు వచ్చినటువంటి పేషెంట్లకు కూడా మనము సర్జరీ చేసి సక్సెస్ఫుల్ రిజల్ట్ ఇవ్వడం ద్వారా చాలామంది పేషెంట్స్ హ్యాపీగా వెళ్ళారు. వాళ్ళు వీడియో ఫీడ్బ్యాక్స్ మనకు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అండ్ అందరూ ఇక్కడ సర్జరీ చేసుకున్న వాళ్ళందరూ కూడా పాజిటివ్ ఫీడ్బ్యాక్, మనం వాళ్ళని ఏం ఫోర్స్ చేయకుండానే అందరూ పాజిటివ్ ఫీడ్బ్యాక్, 5 స్టార్ రేటింగ్ అనేటటువంటిది మనకు ఇస్తూ వస్తున్నారు. సో వాళ్ళందరికీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అండ్ మా దగ్గర స్టాఫ్ విషయానికి వస్తే ప్రతి దగ్గర మేము అనుభవం ఉన్న వాళ్ళనే స్టాఫ్ లాగా రిక్రూట్ చేసుకున్నామండి. కనీసం 10 నుంచి 15 సంవత్సరాల ల్యాబ్లో కూడా సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ని పెట్టాము. ఫార్మసీలో కూడా 15 సంవత్సరాల అనుభవం ఉన్న, ఆపరేషన్ థియేటర్లో కూడా ఒక సీనియర్ సిస్టర్, మోర్ దెన్ ఒక హెడ్ సిస్టర్గా చేసిన స్టాఫ్ని మేము రిక్రూట్ చేసుకున్నాము. కాబట్టి పేషెంట్ కేర్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు అనే ఉద్దేశంలో ఎక్విప్మెంట్ విషయంలో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ రిక్రూట్మెంట్ విషయంలో కానీ ఎక్కడ మేము కాంప్రమైజ్ అవ్వట్లేదండి. అండ్ మా దగ్గరికి కన్సల్టేషన్ కోసం వచ్చే డాక్టర్స్ అయినా, అనస్థీషియా డాక్టర్స్ అయినా, క్రిటికల్ కేర్ డాక్టర్స్ అయినా కూడా మోర్ దెన్ 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మేము రిక్రూట్ చేసుకున్నాము. అండ్ వాళ్ళందరూ కూడా మాలాగే మంచి సర్వీసెస్ ఇస్తున్నారు. మేమంతా కూడా దానికి హ్యాపీగానే ఉన్నాము. కిడ్నీ సమస్యలకు సంబంధించిన విషయానికి, కిడ్నీలో ఇన్ఫెక్షన్స్ అనుకోండి, దానికి మెడికల్ ట్రీట్మెంట్ ఉంటుంది. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయనుకోండి, స్టోన్ సైజుని బట్టి పీసీఎన్ఎల్ కానీ, అంటే చిన్న పంక్చర్ చేసి స్కోప్ ద్వారా స్టోన్ని బ్రేక్ చేసి రిమూవ్ చేయడం, దాన్ని పీసీఎన్ఎల్ అని అంటాం. ఆ పీసీఎన్ఎల్లో కూడా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మినీ పీసీఎన్ఎల్ అనేటటువంటిది మన దగ్గర అవైలబుల్. అంటే ఆ హోల్లో కూడా ఇంకా హాఫ్ కంటే చిన్న హోల్ చేసి మనం ఆ స్టోన్ని తీసేయచ్చు అన్నమాట. తర్వాత
ఆర్ఐఆర్ఎస్ అంటాం, లేజర్. ఆ హోలే పెట్టకుండా యూరిన్ వచ్చే దారిలోంచే మనం ఫ్లెక్సిబుల్ స్కోప్ అంటే బెండ్ అయ్యేటటువంటి స్కోప్ని యూజ్ చేసి కిడ్నీ లోపల ఏ మూలలో స్టోన్ ఉన్నా కూడా దాన్ని లేజర్ ద్వారా పౌడర్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఆ ఫ్లెక్సిబుల్ స్కోప్ లేజర్ కూడా థూలియం ఫైబర్ లేజర్ అని అడ్వాన్స్డ్ లేజర్ మన దగ్గర అవైలబుల్ ఉంది. తర్వాత కిడ్నీలోంచి బయటకు వచ్చి ట్యూబ్లో ఇరుక్కున్నా కూడా సేమ్ ఆర్ఐఆర్ఎస్ అనే ప్రొసీజర్ చేయొచ్చు. ఆర్ ఇంకొంచెం కిందికి వచ్చి ఉంటే దాన్ని యూఆర్ఎస్ఎల్ అంటాం, యూరోట్రోరినోస్కోపిక్ లిథోట్రిప్సీ ద్వారా ఆ స్టోన్ని రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. స్టోన్సే కాకుండా కిడ్నీలో క్యాన్సర్ లాంటిది ఉన్నా, పుట్టుకతో కిడ్నీస్కి ఏమైనా ప్రాబ్లం ఉన్నా, తర్వాత కొద్దిమందికి సర్జరీ తర్వాత యూరిన్ లీకేజెస్ అవుతుంటాయి అన్నమాట. సర్జరీ తర్వాత యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్గా. దాన్ని మనం లాప్రోస్కోపీ ద్వారా రిపేర్ చేయొచ్చు అనమాట. అంటే ప్రీవియస్గా ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు మనం లాప్రోస్కోపీ ద్వారా దాన్ని రిపేర్ చేస్తున్నాం. సో ఇన్ఫెక్షన్స్ కాకుండా పెద్ద ఏజ్లో పర్సన్స్కి ప్రాస్టేట్ గ్లాండ్ ఇష్యూస్ ఉంటాయి, అంటే యూరిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూరిన్ కంట్రోలింగ్లో ప్రాబ్లం కానీ, లేకపోతే యూరిన్ సరిగ్గా పాస్ చేయలేకపోవడం కానీ, యూరిన్ ఆగిపోవడం కానీ, ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఇనీషియల్గా మెడిసిన్స్ ట్రై చేసి మెడిసిన్స్ సక్సెస్ఫుల్ అవ్వకుండా ఉంటే వాటికి సర్జరీ కూడా బాడీ మీద ఎక్కడ కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా మనం చేయడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా కిడ్నీ స్టోన్స్ రావడానికి రీజన్స్ ఏంటి? సో ఇప్పుడు ఎక్కువగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి కదా, సో వచ్చిన వారికి కూడా ఇప్పుడు భయం లేకుండా ట్రీట్మెంట్ చేస్తున్నామని చెప్పారు, రాకుండా ఉండాలి. కిడ్నీలో స్టోన్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారండి, అండ్ పేషెంట్స్ అడుగుతాం. బట్ స్టోన్స్ రావడానికి రీజన్ ఏంటంటే చాలామంది వాటర్ తక్కువగా తాగడం అని చెప్పేసి అది ఒక కారణము. బట్ మన బ్లడ్లోనే కొన్ని సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి స్టోన్ ఫార్మేషన్కి కావాల్సినటువంటి సాల్ట్స్, లైక్ కాల్షియం ఆక్సలేట్ కానీ, కాల్షియం ఫాస్ఫేట్ కానీ, కాల్షియం ఆక్సలేట్ మోనోహైడ్రేట్, డైహైడ్రేట్ అంటాము, సిస్టీన్ అంటాము. ఇవన్నీ కూడా ఆ సాల్ట్స్ కొద్దిమంది బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల, అవే సాల్ట్స్ ఎక్కువగా ఉండే ఫుడ్స్ మనం తీసుకోవడం వల్ల, వాటర్ తక్కువగా తాగడం వల్ల, హాట్ టెంపరేచర్స్లో మనం వర్క్ చేయడం వల్ల, ఇవన్నీ కూడా ఆ సాల్ట్స్ కిడ్నీలో ప్రెసిపిటేట్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవ్వడానికి కారణం అవుతాయి అన్నమాట. కొన్ని ఇన్ఫెక్షన్ స్టోన్స్ కూడా ఉంటాయి, స్ట్రూవైట్ స్టోన్స్ అని అంటాం. సో ఇన్ఫెక్షన్ కూడా ప్రాపర్గా ట్రీట్మెంట్ తీసుకోకుండా ఉంటే స్టోన్స్ లాగా మారేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కారణాలు అయితే మరి రాకుండా ఏం చేయాలి, మన చేతిలో ఏమైనా ఉందా అసలు, ఇది చూద్దాం ఇప్పుడు. సో డైలీ మనము 3 to 3.5 లీటర్స్ వాటర్ తీసుకుని మన బాడీని హైడ్రేటెడ్గా ఉంచడం ద్వారా, అండ్ క్లియర్గా యూరిన్ పాస్ చేయడం ద్వారా, అంటే హై కలర్డ్ యూరిన్ కాకుండా నార్మల్ వాటర్ లాగా డైల్యూట్ యూరిన్ని మనం పాస్ చేయడం ద్వారా స్టోన్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ ఫామ్ అయిన స్టోన్ ఉన్నా కూడా చిన్నగా ఉన్నప్పుడే అది ఆ యూరిన్లో ఫ్లష్ అవుట్ అయిపోతుంది అన్నమాట. సో అదొకటి. తర్వాత రిపీటెడ్గా స్టోన్ ఫామ్ అవుతున్న వాళ్ళు ఆ స్టోన్ని అనాలిసిస్ చేయడం ద్వారా, ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది, ఇది కాల్షియం ఉందా, ఆక్సలేట్ ఉందా, ఫాస్ఫేట్ ఉందా, స్ట్రూవైట్ ఉందా, సిస్టీన్ ఉందా, యూరిక్ యాసిడ్ ఉందా అనేది ఆ స్టోన్ అనాలిసిస్లో తెలుస్తుంది. అది తెలిసినప్పుడు మనం ఒక మోర్ స్పెసిఫిక్ డైటరీ అడ్వైజ్ ఫాలో అవ్వడం ద్వారా, ఆర్ మెడిసిన్స్, కొన్ని రకాల యూరిక్ యాసిడ్ టైప్ ఆఫ్ స్టోన్స్కి మెడిసిన్స్ కూడా ఉంటాయి యూరిక్ యాసిడ్ని కంట్రోల్ చేయడానికి. సో అలాంటి మెడిసిన్స్ వాడడం ద్వారా మళ్ళీ రాకుండా మనం వాటిని ప్రివెంట్ చేయొచ్చు. చాలామంది డైట్ గురించి కూడా అడుగుతుంటారు, ఏ డైట్ మనం ఫాలో అయితే స్టోన్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయడము, వాటర్ ఒకటేనా అని అంటున్నారు. అయితే డైట్ విషయానికి వస్తే నాన్ వెజిటేరియన్ డైట్, ప్రోటీన్ డైట్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్ స్టోన్ ఫార్మేషన్ని ప్రివెంట్ చేయడానికి. నాన్ వెజిటేరియన్ డైట్ని రెస్ట్రిక్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సాల్ట్ ఇంటేక్ అండి. సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా ఉంటే స్టోన్ ఫార్మేషన్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో సాల్ట్ని రెస్ట్రిక్ట్ చేయమని చెప్తాం చాలామంది పేషెంట్స్కి. వెజిటేబుల్స్ విషయానికి వస్తే క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, వంకాయ, టొమాటో ఇవన్నీ కూడా స్టోన్ ఫార్మేషన్ రిస్క్ని పెంచుతాయి కాబట్టి వీటిని కూడా తగ్గించమని చెప్తాం. ఫ్రూట్స్ విషయానికి వస్తే మనకు సిట్రస్ ఫ్రూట్స్, లెమన్, ఆరెంజ్ ఇవన్నీ కూడా స్టోన్కి మంచిదని మనకందరికీ కూడా తెలుసు. అయితే తీసుకోకూడని ఫ్రూట్స్ విషయానికి వస్తే సపోటాస్ ఉంటాయి, బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి, ఇవన్నీ కాల్షియం కానీ ఆక్సలేట్ కానీ ఎక్కువ కంటెంట్ ఉన్నవి. సో సపోటాస్ అండ్ బ్లాక్ గ్రేప్స్ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా అతిగా తీసుకునే అలవాటు ఉంటే అవి కూడా తగ్గించాలి, ఎందుకంటే అవి కూడా ఆక్సలేట్ రిచ్ ఉంటాయి అన్నమాట. సో ఈ డైటరీ అడ్వైజ్, తర్వాత ఈ స్టోన్ అనాలిసిస్ చేసి తర్వాత వాటర్ బాగా తాగి మనం స్టోన్ని మళ్ళీ రాకుండా చూసుకోవచ్చు.
ఇవన్నీ ఫాలో అవుతున్నా కూడా సంవత్సరానికి ఒకసారి హెల్త్ చెకప్లో అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసి కిడ్నీని మానిటర్ చేయడం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఇవన్నీ ఫాలో అయినా కూడా మనం గ్యారంటీగా చెప్పలేం రావు అని, కాబట్టి స్కాన్లో చూసుకుంటే ఏదైనా చిన్నగా ఫామ్ అవుతుంటే మనం దానికి తగినట్టుగా ప్రికాషన్స్ తీసుకొని అవి పడిపోయేటట్టుగా చూసుకోవచ్చు. నమస్కారం అండి, నేను డాక్టర్ సంతోష్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్, జెమ్ కిడ్నీ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎల్బీ నగర్, హైదరాబాద్. జెమ్ కిడ్నీ హాస్పిటల్ అనేటటువంటిది 2024 ఆగస్ట్లో ప్రారంభం చేయడం జరిగిందండి. సో ప్రతి పేషెంట్ కూడా సూపర్ స్పెషలిస్ట్ కన్సల్టేషన్ కోసం ఎక్కువసేపు వెయిట్ చేయకూడదు, ఇన్స్టెంట్గా డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ పేషెంట్కి అందాలి అనే ఉద్దేశంతో 24 గంటలు మేము ఇక్కడ అవైలబుల్ ఉంటూ సర్వీస్ చేయడం కోసం ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే అనుభవజ్ఞులైనటువంటి స్టాఫ్ని మేము రిక్రూట్ చేసుకున్నాము. అండ్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ, అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్, లామినార్ ఫ్లో ఆపరేషన్ థియేటర్ ఇన్ఫెక్షన్స్ ప్రివెంట్ చేయడానికి, అండ్ ఓటీ స్టాఫ్, ఓటీ ఎక్విప్మెంట్ కూడా లేజర్ ఎక్విప్మెంట్ అండ్ అడ్వాన్స్డ్ లాప్రోస్కోపీ ఎక్విప్మెంట్, లిథోట్రిప్సీ ఎక్విప్మెంట్, అన్ని అనస్థీషియాకు క్రిటికల్ కేర్కి సంబంధించి పేషెంట్ సేఫ్టీ గురించి అన్ని ఎక్విప్మెంట్ని మేము ప్రొక్యూర్ చేసి స్టార్ట్ చేశాము. అండ్ జరుగుతున్నటువంటి ప్రొసీజర్స్ కూడా అన్ని కాంప్లెక్స్ ప్రొసీజర్స్, క్లిష్టమైనటువంటి ఆపరేషన్స్, వేరే దగ్గర జరిగినటువంటివి ఫెయిల్ అయినటువంటి ఆపరేషన్స్ని మనం సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేస్తున్నాము. కిడ్నీకి సంబంధించినటువంటి క్యాన్సర్, కిడ్నీ నుంచి యూరినరీ బ్లాడర్, యురెత్రా వరకు ఎక్కడ క్యాన్సర్ ఉన్నా కూడా వాటికి లాప్రోస్కోపిక్ పద్ధతి ద్వారా సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ ఇస్తున్నాము. అండ్ లాప్రోస్కోపిక్ పార్షియల్ నెఫ్రెక్టమీ అంటే సగం కిడ్నీని రిమూవ్ చేసి సగం కిడ్నీని ప్రిజర్వ్ చేయడం అనే కాంప్లెక్స్ సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా రీసెంట్గా నిర్వహించడం జరిగింది. అండ్ మా దగ్గర లాప్రోస్కోపీ అంటే ఈ క్యాన్సర్స్కే కాకుండా స్టోన్స్కి, ఇన్ఫెక్షన్స్కి, యూరినరీ ప్రాబ్లమ్స్కి, ప్రాస్టేట్ గ్లాండ్ ప్రాబ్లమ్స్కి, చిన్నపిల్లలలో పుట్టినప్పటి నుంచి వయోవృద్ధుల వరకు ఏదో ఒక స్టేజ్లో కిడ్నీ సమస్య, యూరిన్ సమస్య అనేటటువంటిది వస్తుంటుంది. వాటన్నిటికీ కూడా మేము సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాము. అండ్ మా దగ్గర ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ స్టేట్ గవర్నమెంట్ రీయింబర్స్మెంట్ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ అన్ని మేజర్ ఇన్సూరెన్సెస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. సో అందుబాటులో ఈ వైద్యము కార్పొరేట్ స్థాయిలో ఉండేటటువంటి ఈ వైద్యము అందుబాటు ధరల్లో మనకి ఇక్కడ దొరుకుతుంది. అండ్ రిజల్ట్స్ బాగున్నాయి, సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్స్ ఇస్తున్నాం కాబట్టి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా మా దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్స్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అందరూ హ్యాపీగా ఉన్నారు, పాజిటివ్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. కాబట్టి ఈ సదుపాయాలన్నీ కూడా హైదరాబాద్లో ఉండే ప్రజలైనా, ఇతర జిల్లాల ప్రజలైనా కూడా దీన్ని ఉపయోగించుకుంటారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.